నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పొదలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల కేంద్రంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పొదలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. వ్యవసాయ పెట్టుబడి సహాయంగా పొదలపట్టు నియోజకవర్గ రైతులకు 88 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయంతో కిలోకు ₹4 ప్రోత్సాహం ప్రకటించామని చెప్పారు. ఈ నిర్ణయంతో సుమారు 47,000 మంది మామిడి రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా పొదలపట్టు నియోజకవర్గంలో 33,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 2025-26 సంవత్సరానికి రైతుల ఖాతాల్లో 20,000 పెట్టుబడి సాయం జమ చేశామని 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా ₹7,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం పెట్టుబడి సహాయం మాత్రమేనని, పంట నష్టం సంభవించిన ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల టీడీపీ కన్వీనర్లు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు, రైతు మిత్రులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకవేళ అందులో ఏదైనా సంతో కొనుక్కుంటారు. ఎవరైతే మనకు చేప పిల్లలు ఇస్తారో వాళ్ళే వాటిని కొనుక్కుంటారు. ఒకవేళ మీకు ఆ టైంలో చేప రేట్ ఎక్కువగా ఉంటే, కేజీ 240 కంటే ఎక్కువ ఉంటే మేమే అమ్ముకుంటాము అని మీరంటే అమ్ముకోవచ్చు. లేదు, ఎందుకు తిప్పలే మీరే కొనుక్కోండి అంటే వాళ్ళే కొనుక్కుంటారు. సో ₹240. పేరు పేరున నమస్కారం. వర్షం రాకుండా ఉంటే కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు. నా మాటలు వర్షానికి ఇష్టం లేనట్టుంది. వాళ్ళందరూ మాట్లాడితే చాలు, నువ్వు మాట్లాడితే అందరిని మింగేస్తావు, ఎందుకు మళ్ళా అని వర్షం కూడా సహకరిస్తూ ఉంది. నేను నిజంగా ఒక ఎమ్మెల్యేగా, లేకపోతే మీ ప్రాంతం నుంచి గెలిపించినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఆలోచిస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులంటే ఎంత మమకారంతో చూసుకుంటా ఉంది, రైతులంటే ఎంత ఇష్టంగా చూసుకుంటుంది, రైతులకి ఎంత అండగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా పొదలపట్టు నియోజకవర్గంలో 5 మండలాలలో 33,500 మంది రైతులకి గత సంవత్సరం ఇచ్చినటువంటి 20,000తో పాటుగా ఈరోజు ఇవ్వబోతున్నటువంటి ₹7,000తో కలిపి ఇప్పటి వరకు జమ అయినటువంటి మొత్తం 88 కోట్లు. ఈ ఒక్కరోజు పొదలపట్టు నియోజకవర్గ రైతులకు వస్తున్నటువంటి డబ్బులు 25 కోట్లు. నేను ఒక్కరోజు బంగారుపాలెం మండలానికి మామిడి రైతులకి ప్రభుత్వం కల్పించినటువంటి మద్దతు ద్వారా వస్తున్నటువంటి డబ్బులు 47 కోట్లు. ఒక పొదలపట్టు నియోజకవర్గం మామిడికి చూసుకున్నట్లయితే సుమారుగా 95 నుంచి 98 కోట్లు. అంటే కేవలం 2 సంవత్సరాల కాలంలో రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక సహాయం, ఒకవైపు అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ 88 కోట్ల రూపాయలు కేవలం రైతుల అకౌంట్లకి ఇవ్వడమే కాకుండా మామిడి రైతులకి గతంలో 96 కోట్ల రూపాయలు, ఇప్పుడు మళ్ళీ ఒక 90 కోట్లు, అంటే 180 కోట్ల రూపాయలు సుమారుగా రమారమి. ఒక 180 కోట్లు, ఒక 88 కోట్లు, 260 కోట్లు ఒక పొదలపట్టు నియోజకవర్గానికి రైతులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? రైతు కుటుంబాల్లో ఆనందం కోసం, రైతు కుటుంబాల్లో సంతోషం కోసం రైతులు ఆరుగాలం కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళితే, గిట్టుబాటు లేదని వెళితే, మార్కెట్లో కొనేవాళ్ళు లేదని వెళితే
ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం తీసుకుని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంత దగ్గరగా రైతుల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేదన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇంత గురించి ఎక్కువ మాట్లాడితే మాటలతో నేను జరిపేది ఏ ఇబ్బందులు దగ్గర వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది, మళ్ళా ఆసుపత్రికి పోవాలంటే ప్రైవేట్ పోవాలంటే ఇబ్బంది కాబట్టి డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి చెక్ ఇచ్చేసి అందరూ ఎంపీడీ ఆఫీసులకు పంపుకుందాం. విధానంలో ఈ కిట్స్ తయారు చేయడానికి అలాగే కషాయాలు తయారు చేయడానికి 3 BRC సెంటర్స్ మనకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వాళ్ళకి 1 lakh అమౌంట్ మన ఆరోగ్యం ఇవ్వడం జరిగింది సార్. అక్కడ మేము ఈ కషాయాలు విత్తనాలు రైతులకి అందుబాటులో పెడతాము. తర్వాత ఎవరైనా రైతులు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము అని ముందుకు వచ్చిన వాళ్ళకి మనకి ఇక్కడ 20 గ్రామ పంచాయతీలో ప్రకృతి వ్యవసాయం పెడతాం సార్. 15 వీవాలకి మనకు స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ ద్వారా రైతులని మోటివేట్ చేస్తున్నారు. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ పొలాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి మనము ఇది ప్రతి వారం ఈ స్టాల్ మనము ప్రతి సోమవారం ఇక్కడ అవును సార్, తక్కువ కన్నా మనం 20 రూపాయలు ఎక్స్ట్రా మార్కెట్ మీద మనకి బ్యానర్ పెడతాము. బ్యానర్ పెట్టి వాళ్ళకి మన పీజీఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇచ్చిన రైతులు వాళ్ళ దగ్గర అయితే మనకి ప్రపోజ్ చేస్తాము. ప్లస్ మన క్యాడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ పెడతాము సార్. వాటిని ఓకే, ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం కేంద్రంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. PM కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా పూతలపట్టు నియోజకవర్గంలో 33,000 మంది రైతులకి 25 కోట్ల రూపాయలు ఒక్కరోజు జమ అయింది. రెండవ విడత అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి విడత ఇది. ఆల్రెడీ ఒక సంవత్సరం 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 20,000 రూపాయల చొప్పున సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక పూతలపట్టు నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి 20,000 చొప్పున, అట్లాగే ఇప్పుడు 2026-27 సంవత్సరానికి ఒక విడత మొత్తం కలిపి పూతలపట్టు నియోజకవర్గానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం 88 కోట్ల పైచలు. 88 కోట్ల పైచలకు ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకు ఇచ్చిందా? రైతుల గురించి, రైతుల కష్టాలని, రైతుల ఆకలని, రైతుల ఇంకోటని మాట్లాడుతున్నటువంటి నోరులు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత సహాయం చేశారా? ఇది కేవలం పెట్టుబడి సహాయమే. అలాగే పంట నష్టం జరిగితే పంట నష్టం ఇస్తున్నాం, లేదంటే గిట్టుబాటు ధర లేకపోతే మద్దతు ధరను ఇస్తున్నాం. ఒక పూతలపట్టు నియోజకవర్గంలో 47,000 మంది రైతులకి మామిడి ద్వారా గత ఏడాది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం 95 నుంచి 97 కోట్లు. మళ్ళీ ఈ ఏడాది మామిడి రైతులకి గత ఏడాది ఏ విధంగా అయితే 4 రూపాయలు
మద్దతు ప్రకటించిందో ఆ విధంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇచ్చినది ఈ రోజుతో ప్రకటించింది సుమారుగా అదొక 90 కోట్ల రూపాయల వరకు ఉంటే 180 కోట్ల రూపాయలు ఒక మామిడి రైతులకు 2 ఏళ్లలో, ఈ 2 ఏళ్లలో పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నటువంటి 88 కోట్లు, అంటే ఒక 180 కోట్లు, ఇది ఒక 80, 260 కోట్లు ఒక నియోజకవర్గానికి రైతు కుటుంబాలకి ఇచ్చినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా? ఏ ప్రభుత్వానికైనా ఉందా? నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేటువంటి ఎన్డీఏ కూటమికి తప్ప రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ, రైతుల గురించి చెప్పే అర్హత కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని నేను బంగారుపాలెం వేదికగా నోట్లో నాలుగుందని ఏదంటే అది మాట్లాడుతున్నటువంటి నేతలకు చెప్తున్నాను. మీరు ఇచ్చుంటే చెప్పండి, నేను ఇంకేం మాట్లాడను. మీ ప్రభుత్వం ఏనాడైనా ఇంత ఇచ్చిందా? మీరు కూడా ఇచ్చారు. ఏం స్కీమ్ అది? అప్పట్లో రైతు భరోసా పేరుతో సంవత్సరానికి 14,500 రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,000 రూపాయల చిల్లర వచ్చేసి 6,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఇవ్వాల్సినటువంటి 6,000 ఎగ్గొట్టేసి మీ ద్వారా ఒక రైతుకి ఈరోజు మేము సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయలు రైతులకు ఇస్తుంటే మీ ద్వారా ఒక్కొక్క రైతుకి కలిగిన నష్టం ఎంతో చెప్పేదా? ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు 30,000 రూపాయలు ఒక కుటుంబానికి నష్టం కలిగించారు. అంటే ఈరోజు మేము అన్నదాత సుఖీభవ ఇస్తున్నటువంటి 33,500 కుటుంబాలకి లెక్కేస్తే 33,500 కుటుంబాలు ఇంటూ 30,000 లెక్కేయండి, ఎంత అవుతుంది? సుమారుగా 100 కోట్లు. సుమారుగా 100 కోట్లు ఒక పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక పూతలపట్టు నియోజకవర్గంలో రైతు కుటుంబాలకి మీరు చేసిన నష్టం 100 కోట్లు. మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి మాట్లాడతారా? మీరు ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడతారా? మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు వ్యవసాయం గురించి మాట్లాడతారా? ఏ అర్హత ఉందని మాట్లాడతారు? కేవలం నోరుందని తప్ప. నోరుందని మాట్లాడితే వీధిలో అరిసే వాటికి మీకు తేడా ఉండదు. నోరుందని మాట్లాడితే ఇంకంతకన్నా నేను చెప్పేదంగా బాగుండదు. కాబట్టి లెక్కలుంటే మాట్లాడండి, లేదంటే మెసేజ్లు ఉంటే మాట్లాడండి, లేకపోతే ఆధారాలు ఉంటే మాట్లాడండి. లేదు మాకు అరవడం వచ్చు, కరవడం వచ్చు, ఇంతకు మించి మాకు రాదంటే మేము కూడా వీధిలో తిరిగే వాటిని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని మీరు జీపులో వేసుకుని ఏడ వదిలిపెడతారో ఆ విధంగా మిమ్మల్ని వదిలిపెట్టాలి తప్ప అంతకు మించి చేసేదేమీ లేదని మరొకసారి తెలియజేసుకుంటూ రైతాంగాన్ని నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించండి, ఈ లెక్కలను మీ ఊర్లలో చర్చించండి. ఈ లెక్కల గురించి మీ రైతులందరూ 4 చోట్ల కూర్చున్నప్పుడు మాట్లాడుకోండి. ఏది మంచి ప్రభుత్వం అని ఆలోచించండి, ఎవరిది మంచి నాయకత్వం అని ఆలోచించండి, ఎవరికి రైతుల పట్ల ప్రేమ ఉందని ఆలోచించండి, ఎవరికి రైతుల పట్ల జాలి ఉందని ఆలోచించండి అని రైతాంగానికి నేను చేతులు జోడించి సవినయంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.